పట్నం స్టీల్ ప్లాంటు గత 40 సంవత్సరాలుగా తయారు చేస్తున్నటువంటి రీబార్స్ని కాపీ చేసి రాయ్పూర్ వేదికగా డూప్లికేట్ స్టీల్ని మార్కెట్లో తీసుకొస్తూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వేలాది మంది శ్రమతో వైజాగ్ TMT 550D పేరుతో రీబార్స్ని తయారు చేసి దేశ విదేశాల్లో పంపిస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి, హైరేజ్ అపార్ట్మెంట్స్కి, బ్రిడ్జిలకి అన్నిటికీ కూడా డ్యూరబిలిటీ విషయంలోనూ, లోడ్ బేరింగ్ విషయంలోనూ, కెమికల్ ప్రాపర్టీస్ విషయంలోనూ అన్నింటిలో కూడా మనుగాడుకు ఉన్నటువంటి బ్రాండ్ని కాపీ చేసి వైజాగ్ 550D TMT అని డూప్లికేట్ బ్రాండ్ మార్కెట్లో తీసుకొచ్చారు దొంగలు. దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఢిల్లీలో ఉన్నటువంటి కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాం. మా బ్రాండ్ని ఇంకో బ్రాండు కాపీ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా క్రెడిట్ని కొట్టేయడం కాకుండా, మార్కెట్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రజల తాలూకా అవసరాలను మోసంలో తీసుకొచ్చి మోసగించబోతూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రీబార్సు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు లాంటి సిటీస్లో టన్నుకు 2-3 వేల రూపాయలు అదనంగా ఇచ్చి కూడా కొనేటువంటి మార్కెట్ మనకు ఉన్నది. ఈ మార్కెట్ని పడగొట్టడం కోసం చేసే శక్తులు ఎడల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గ్యాస్ కొరత ఉన్నది. ఆ గ్యాస్ కొరత వలన రీబార్స్ని సరిపడా ఉత్పత్తి చేయలేకపోతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్లాక్ మార్కెటర్స్ బయటకు వచ్చారు. కాబట్టి యాజమాన్యాన్ని రీబార్స్ వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి కావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం కోసం కోకోను బ్యాటరీ కట్టుకోవాలి, సెంటర్ మెషిన్ ఆధునీకరించాలి, SMS ఆధునీకరించాలి. దీనికోసం గత మార్చిలోనే 8,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కుమారస్వామి గారు ఇక్కడ ప్రామిస్ చేసి వెళ్ళారు. 5 మాసాలైంది, ఈరోజు కూడా ఊసేలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని 8,000 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.